ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, When he cries to me, I will hear, for I am gracious and merciful. Amen. మరి యొక్క వాగ్దానం మనం చూసుకున్నట్లయితే, మరి ఎవరైతే నాకు మొర పెడతారో, మొర పెట్టిన వారి మొరను నేను వింటాను, నేను దయగలవాడిని అనేసి ఇక్కడ వాగ్దానము దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు. మరి ఒక్కసారి ఇశ్రాయేలీయుల స్టోరీ మనము జ్ఞాపకం చేసుకుందాము. ఆ యొక్క ఐగుప్తు చెరలో నుండి లేదా బానిసత్వం నుండి ఆ యొక్క మోషే అహరోను గారు తీసుకొని బయటికి వచ్చినప్పుడు ఆకలేస్తుందని, తిండి లేదని, ప్రాపర్ ఫుడ్ లేదని, నాన్ వెజ్ లేదని, వాటర్ లేవని, రకరకాల విషయంలో మరి ఆ యొక్క మోషే గారి మీద, దేవుని మీద, అహరోను మీద శనిగారు, గొనిగారు, తిట్టుకున్నారు, అలిగారు. ఎన్నెన్నో వాళ్ళు కానాను దేశం చేరేంత వరకు కూడా విసిగించేశారు. అంత మాత్రమే కాదు, కానీ మరి యొక్క దూడను చేసుకొని ఆ దూడకు నమస్కరించటము, విగ్రహారాధన చేయటము, మరి అన్యులను వివాహం ఆడటము, ఇలా అనేక రకాలుగా చేసినప్పుడు దేవుడు ఎప్పుడైతే వారిలోనికి కొన్ని తెగుళ్ళు తీసుకొని వచ్చినప్పుడు అవి భరించలేక మరలా దేవునికి మొరపెట్టడము, మరలా దేవుడు వారి ప్రార్థనని ఆలకించటము, వారిని విడుదలను దయచేయటము, ఇలా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంది. అయితే దేవుడు ప్రతిసారి కూడా వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది ఆయన ప్రజలు, ఆయన బిడ్డలు కాబట్టి. మరి కొన్నిసార్లు మనం ఏదైనా పాపపు దారిలో వెళ్ళినప్పుడు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా కొన్నిసార్లు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. మరి తిరిగిచ్చి నీ పాపాన్ని నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపపడి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మీ ప్రార్థనను ఆలకిస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మీకు జవాబిస్తాడు. తప్పకుండా ఒక మంచి జీవితాన్ని దేవుడిస్తాడు. ఎందుకంటే ఆయన దయగలవాడు, ఆయన కృపగల దేవుడు, ఆయన అంతకంటే మిమ్మల్ని ప్రేమించే దేవుడు. నీవు ఆయన బిడ్డవి అనేసి నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి, నమ్మండి, విశ్వసించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.